ఈ రోజు విశాఖలో గీతా జయంతి సందర్భంగా గీతా ఛానల్ ఫౌండేషన్ మరియు హైందవి ఫౌండేషన్ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 విద్యార్థులచే 100 శ్లోకాలు 1000 స్కూల్స్ లో యువ గీత పారాయణం చేయడం జరిగింది. గీతా ఛానల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గీతారత్న మండ విజయ్ కుమార్ శర్మ డిఏవి పబ్లిక్ స్కూల్స్, జెడ్పీ హై స్కూల్, వేద పాఠశాలలో మరియు సంస్కృత పాఠశాలలో విశాఖ డిఏవి పబ్లిక్ స్కూల్లో నిర్వహించడం విశేషం. విజయ్ కుమార్ శర్మ డిఏవి పబ్లిక్ స్కూల్లోని మాట్లాడుతూ భగవద్గీత పిల్లలను ఉద్దేశించి గీత పఠనం వలన ఉపయోగాలు మరియు గీతా జయంతి అంటే హిందువులకు అత్యంత పవిత్ర దినమని, గీతా జయంతి ప్రతి సంవత్సరం మార్గశీర్ష మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజు వస్తుంది. ఈ దినాన్ని అర్జునునిలోని అజ్ఞానాన్ని తొలగించేందుకు శ్రీకృష్ణుడు గీతను బోధించారని తెలిపారు. ఈ సందర్భంగా ఉచితంగా 1,00,000 భగవద్గీత పుస్తకాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి లక్ష్మీ శారద గారు ప్రసంగించారు. Jai Krishna. At the outset, I thank Madam Principal and faculty members of this prestigious DAV Public School and teaching and non-teaching staff. Today happens to be the most wonderful day. ఈరోజు సాక్షాత్ భగవద్గీత జయంతి. ఈ సందర్భంగా గీతా ఛానల్ ఫౌండేషన్ మరియు హైందవి ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ఒక్కరోజు 1,00,000 మందిచే 1000 స్కూళ్ళు పైగా భగవద్గీత రిసిటేషన్ చేయడం జరుగుతున్నది. మీ అందరి దగ్గర ఈ యువగీత అనే పుస్తకం ఉంది. ఈ యువగీతలో ఏమిటంటే విద్యార్థులకు కావలసిన ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన శ్లోకాలు తీసుకొని దాని తాత్పర్యం, దాన్ని ఎలాగా ఉచ్చరించాలనేది ఆల్రెడీ మీకు టీచర్స్ చెప్పారు. ఈ 100 శ్లోకాలు కానీ మీరు చదివితే మీకు ఎగ్జామినేషన్ ఫీ కానీ, ఒకరి మీద ఈర్ష్య ద్వేషాలు కానీ అలాంటివి ఏవి ఉండవు. అసలు గీతా జయంతి మనం జయంతి పెద్ద పెద్ద వాళ్ళ మహానుభావుల తలక పుట్టినరోజుని జయంతిగా పరిగణిస్తూ చేస్తుంటాం. కానీ ఈ మొత్తం ప్రపంచంలో ఏ పుస్తకానికి లేని జయంతి అనే పదం కేవలం భగవద్గీతకు మాత్రమే ఉంది. భగవద్గీతలో మీరు ఈ 100 శ్లోకాలు చదివితే చాలండి, మీ స్టూడెంట్స్కి మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీకు తెలుస్తుంది. ముఖ్యంగా ఎస్పెషలీ టైం మేనేజ్మెంట్, గివింగ్ రెస్పెక్ట్ టు యువర్ టీచర్స్. యూ హియర్ వాట్ ద టీచర్స్ సే, డోంట్ క్వశ్చన్ దెమ్. ప్రశ్నించే అధికారం మీకు లేదు. టీచర్ ఏం చెప్తే అది చేయాలి, అప్పుడే మీరు అభివృద్ధిలోకి వస్తారు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నారు. ఈ 4 గమనిస్తే ప్రథమ గురువు ఎవరంటే మనకి తల్లి, రెండవ గురువు తండ్రి, ఇక మూడవ గురువు ఎవరంటే ఆచార్యుడు. ఆచార్య అంటే మన టీచర్స్. సో టీచర్స్ ఏం చెప్పారో అది చేయండి. ఒక అడుగు అటు వేయకండి, ఇటు వేయకండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా టీచర్ అనేవారు ఎప్పుడు కూడా మీ యొక్క అభివృద్ధి గురించే పాటుపడుతూ ఉంటారు. తల్లి స్థానం, తండ్రి స్థానం భర్తీ చేసేది కేవలం టీచర్స్ మాత్రమే. అసలు భగవద్గీత గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడుతాను. భగవద్గీత ఎలాగొచ్చిందంటే కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు విషాద యోగానికి లోనే నేను యుద్ధం చేయను అనేసి తన గాంధీవం
రథం దిగిపోయి రథం దగ్గర చెతికిలు పడిపోయి నేను యుద్ధం చేయను అన్నాడు. దానికి కారణం ఏం చెప్పాడంటే శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు మహాభారత సంగ్రామంలో 45 నిమిషాల పాటు ఈ భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశం చేయడం జరిగింది. అప్పుడు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం చేయడం జరుగుతుంది, చెప్పాల్సిన